కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల రేణుకకు భారీ ప్రచార ర్యాలీ 13వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా కంచర్ల రేణుక ముందుకు వచ్చారు. ఈరోజు భారీ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ మీ అందరి ఆశీర్వాదం కావాలి. దయచేసి నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అని డివిజన్ ప్రజలను వేడుకున్నారు. మీ అందరి ఆధారాభిమానాలు, ప్రోత్సాహాలు, సహాయ సహకారాలతో ముందుకు నడుస్తూ మీ ఒక్కడిలా, మీ మనిషిగా, మీ బిడ్డగా, మీ అక్కాచెల్లిగా ఎల్లప్పుడూ మీతో ఉంటూ ఒక్కసారి ఆశీర్వదించి డివిజన్ డెవలప్కి నా వంతు పనిచేసినట్టు చూడండి. మీరు ఎట్లా నాకు కోట్ ఇస్తే నేను నా వంతు పనిచేస్తా. డివిజన్ కంపల్సరీ 66 డివిజన్లలో మన డివిజన్ ఉన్నంత ఘోరంగా ఏ డివిజన్ లేదు. ఇప్పుడు 66 డివిజన్లలో మన డివిజన్ ఉన్నంత నెంబర్ 1 ఏ డివిజన్ ఉండకుండా చేస్తున్నా. చూడండి, డబ్బు పొగరుండలో చూడుతుంది. మాలాంటి వాళ్ళని చూసి ఓటేసి గెలిపింది. చూడండి, లేడీస్ వల్ల లేడీస్ సపోర్ట్ చేసుకున్నాం. భార్యలు భర్తలు తోటలేకుండా వాళ్ళకి పోటీ అవుతుంది. వాళ్ళ భర్తలు చెప్తే వస్తుంది. మనమైతే లేడీస్ కాబట్టి లేడీస్ వస్తాం, సింగిల్గానే వస్తాం, పనిచేస్తాం. ఒక్కసారి ఆశీర్వదించడం మీ అక్క అనుకోండి. మీరు నాకేస్తే ఓటు మీకు వేసుకున్నట్టే, నేను గెలిస్తే మీరు గెలిచినట్టు. అప్పుడు ఇద్దరే అన్నారు, అందుకే లేని కాడ మీకంటూ ఉండే అందరూ ఫస్ట్ ఈ రోడ్ క్లియర్ చేయాలి. ఓకే, చూసారా? రోడ్ ఇంటర్ అయింది. అర్థమైంది. ఇప్పుడు రేపు ఇంట్లో అయిన తర్వాత ఈ వెహికల్ వచ్చి ఇంకా ఎడిపోవాలి. ఇంతకుముందు ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాం, అంతకుముందు పట్టించుకోలేదు. ఈ వాడకు ఎవరు కూడా రూపాయి తీసుకోరు. చెప్తున్నానండి, పని కావాలి, ఫ్రీ. ఇక్కడ అంతా దాదాపు 75% ఎంప్లాయీస్ ఉన్నారు. సపోర్ట్ చేస్తాం, కానీ ఎవరికి మాత్రం మీరు ప్రభావంలో పెట్టకండి. ఇది చేస్తాం, అది చేస్తాం, చేయండి. తర్వాత పని కంపల్సరీ చేస్తాం. ఎవరికి కూడా ఇక్కడ అమౌంట్ అన్న కంపల్సరీ చేస్తాం. అంటే పైసలు సంపాదించుకోవాలనుకున్న అభివృద్ధి చేయాలి. మాకు ఆలోచన లేదు, అభివృద్ధి గారు. ఇప్పుడు మిమ్మల్ని గెలిపారని నేను మీ అభిమానం అనుకో, ఖర్చు పెట్టి తిరుగుతా ఉంటా. అట్లా కాదు, అర్థమైందా? మీరు ఇప్పుడు గెలిపి రేపు పొద్దున మీరు చెప్పిన ఎట్లా వచ్చి ఉంటాను, రేపు తర్వాత కూడా ఇట్లనే పెంచుకోవాలి. అన్న మీరు ఆటోమేటిక్గా మనిషిని చూడంగానే గుర్తుపట్టుంటారు, ఎవరు ఎట్లా ఉంటారు. మీకు మాకంటే ఎక్కువ తెలుస్తుంది. బీఫామ్ వచ్చిందా? బీఆర్ఎస్ బీఫామ్ వచ్చిందా? ఇవాళ ఇస్తున్నాయి. చూడండి, మహిళలు సపోర్ట్ చేసుకున్నాం అన్నట్టు ఖచ్చితంగా అన్ని చేస్తాం. మన ఎక్కువ ఇల్లు లేదమ్మా ఇక్కడ, వీళ్ళే కొన్నారు. కానీ మన దగ్గర చాలా ఉండేంటివి తిరుగుడే కదన్నా. నేను రోజు చూస్తున్నాం, అసలు లేదు రోజు తిరుగుడే. ఇప్పుడు 40 ఏళ్ళ వేసుకున్నాను, రిజర్వేషన్ అనుకూలించక ఇటు వచ్చిన, అట్లా లేట్ అయింది. ఇలా దిగు, ఫోటో తీసుకుంటే చూడండి. 70 ధన్యగా కార్పొరేటర్ పోటీ చేస్తున్నా. మీరు ఆశీర్వదించండి, మీ బిడ్డ అనుకోండి. డివిజన్ అభివృద్ధి అందరికి తోడు అందుబాటులో ఉండాలి. పేదవాళ్ళకి పెన్షన్స్, రేషన్ కార్డు, లేని వాళ్ళకి జాగాలు, అన్ని విధాలు మీకు అందుబాటులో ఉండాలి. అదే చెప్తూ నేను మొత్తం వినవా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మోటార్లు మొత్తం నేను ఇప్పుడు మళ్ళీ వేస్తా కదా. నువ్వు వేసింది మొగళ్ళకి కదా, ఇప్పుడు వేసేది లేడీకి కదా. లేడీకి సపోర్ట్ చేసుకుంటే కంపల్సరీ మీరు అన్నయ్యన్ని ప్రతిదీ నేను నోట్ చేసుకుంటున్నాం, రాసుకుంటున్నాం, ప్రతిదీ చేస్తా. భర్తలు భార్యలతో వస్తున్నారు, మళ్ళీ మొబైల్లోకే పెట్టాను కాబట్టి పని చేయరు. నేను లేడీస్ సింగిల్గా వస్తున్నా, మీకు పని చేస్తా. చూడండి, నన్ను అడిగే ధైర్యం ఉంటుంది కానీ వాళ్ళని అడగలేం కదా మొబైల్లను. అందుకే అన్ని విధాలా మన కోసం మనం కాబట్టి ఒక్కసారి మనం సపోర్ట్ చేసుకుందామా? నీ ఓటు నాకు పడుతుందా? పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పడాలి మీతో పాటు ఇద్దరు ముగ్గురిని పడేయాలి. మీ ఇంట్లో ఉన్నోళ్ళతో టోటల్ వేపియాలి.